సార్ వెల్కమ్ టు పీసీ స్టడీ సర్కిల్. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఏదైనా చట్టం మనం చేసేటప్పుడు మెజారిటీ ఈజ్ లా. సో పార్లమెంటులో చట్టం చేసేటప్పుడు మెజారిటీ అంగీకారంతో చట్టాలు చేస్తూ ఉంటారు. అయితే లోక్సభ, రాజ్యసభ ఈ రెండు సభల మధ్యలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, ఒక బిల్లు పాస్ కావడంలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు అప్పుడు ఆర్టికల్ 108 ప్రకారం భారత రాష్ట్రపతి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. లోక్సభ, రాజ్యసభ యొక్క ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని సోడా అనేటటువంటి ఒక నిమోనిక్ ద్వారా మనం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ప్రశ్నగా మనం తీసుకోవచ్చు. సో ఎవరు ఏర్పాటు చేస్తారు? భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు ఉమ్మడి సమావేశాన్ని. ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు? ఆర్టికల్ 108 ప్రకారం ఏర్పాటు చేస్తారు. సో దీన్ని సోడా అనేటటువంటి నిమోనిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. జాయింట్ సిట్టింగ్ అట్ ది పార్లమెంట్. సో ఎసెంట్ స్పీకర్ ప్రిసైడ్స్. దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారనమాట. తర్వాత ఓ అంటే ఆర్డినరీ బిల్స్ ఉంది. అంటే ఈ రెండు సభల మధ్యలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు సాధారణ బిల్లులకు మాత్రమే ఇక్కడ చర్చించడానికి, ఉమ్మడి సమావేశంలో చర్చించడానికి అవకాశం ఉంటుంది. కానీ మనీ బిల్లుల విషయంలో కానీ, రాజ్యాంగాన్ని సవరించేటటువంటి బిల్లుల విషయంలో కానీ ఇక్కడ అలాంటి జాయింట్ సిట్టింగ్కి అవకాశం ఉండదు అనే విషయాన్ని మనం ఇక్కడ చాలా బాగా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. డి అంటే డెడ్లాక్ రిజల్యూషన్. అంటే వెంటనే ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయరు. రెండు సభల మధ్యలో మనకు బిల్లు వచ్చినప్పుడు, చర్చలు జరిగినప్పుడు, ఒక 6 నెలల పాటు ఎలాంటి నిర్ణయానికి రానప్పుడు, ఒక ప్రతిష్టంభన పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే డెడ్లాక్ రిజల్యూషన్, అంటే అప్పుడు మాత్రమే ఈ ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. తర్వాత ఏ ఆబ్సెన్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, స్పీకర్ ప్రిసైడ్. స్పీకర్ అంటే ఎవరు? లోక్సభ స్పీకర్ మాత్రమే దీనికి అధ్యక్షత వహిస్తారు. కానీ పార్లమెంట్ యొక్క ఉమ్మడి సమావేశానికి రాజ్యసభ అధ్యక్షుడు అయినటువంటి భారత ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహించరు. ఇది చాలా స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో ఇక్కడే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఉమ్మడి సమావేశం అనేటటువంటి ఈ యొక్క దాన్ని మనము ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాలన్నింటినీ పరిశీలించి ఎక్కడెక్కడ ఉత్తమమైనటువంటి అంశాలు ఉన్నాయో అక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. దీన్ని మనం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి స్వీకరించాం. అయితే భారతదేశ చరిత్రలో మొత్తంలో పార్లమెంటు ఉమ్మడి సమావేశాలు కేవలం 3 సార్లు మాత్రమే జరిగాయి. ఆ 3 సార్లు ఎప్పుడెప్పుడు జరిగాయి అంటే 1961లో వరకట్న నిషేధ బిల్లు, 1978లో బ్యాంకింగ్ సర్వీసెస్ కమిషన్ బిల్లు, తర్వాత 2002వ సంవత్సరంలో కోటా చట్టం, అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. సో ఈ 3 సందర్భాల్లో మాత్రమే పార్లమెంటు ఉమ్మడి సమావేశం, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది పార్లమెంట్ జరిగింది. ఈ విషయాన్ని మీరు చాలా స్పష్టంగా, సులభంగా గుర్తుపెట్టుకోవడానికి సోడా అనేటటువంటి నియమానికి ఉపయోగించేది. విష్ యూ ఆల్ ది బెస్ట్.